ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్. ఈ రూట్లో రూ. 1200 కోట్లతో ఆ ప్రాంతం దశ తిరిగినట్లే. కృష్ణా కెనాల్ గుంటూరు థర్డ్ రైల్వే లైన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే సౌకర్యం మరింత మెరుగుకానుంది. విజయవాడ, గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపనుంది. దాదాపు రూ. 1200 కోట్లతో కృష్ణా కెనాల్, గుంటూరు మధ్య ఈ లైన్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న 2 లైన్లపై రద్దీ తగ్గించి, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడమే లక్ష్యం. అంతేకాకుండా గూడూరు, విజయవాడ మూడో లైన్ను విజయవాడ వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కొత్తగా మూడో రైల్వే లైన్ రాబోతోంది. విజయవాడ, గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్కు కేంద్రం త్వరలో ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కృష్ణా కెనాల్, గుంటూరు మధ్య కొత్త లైన్ కోసం సర్వే చేశారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. కృష్ణా కెనాల్, గుంటూరు మధ్య రైల్వే లైన్ చాలా రద్దీగా ఉంది. రోజుకు దాదాపు 100 రైళ్లు తిరుగుతున్నాయి. ఇది మెయిన్ లైన్ కావడంతో గూడ్స్ రైళ్లు కూడా వెళ్తున్నాయి. అందుకే రద్దీ ఎక్కువైంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ, గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు వేగంగా జరుగుతాయంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. మూడో లైన్ వేయడానికి సర్వే పూర్తయింది. సర్వే రిపోర్టును దక్షిణ మధ్య రైల్వేకు పంపగా, అక్కడ పరిశీలన తర్వాత రైల్వే బోర్డుకు పంపుతారు. అయితే ఈ మూడో లైన్ నిర్మాణానికి సర్వే నివేదిక అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు. త్వరగా అనుమతులు వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. మూడో లైన్ పూర్తయితే విజయవాడ, గుంటూరు మధ్య ప్రయాణం సులువుగా ఉండటంతో పాటుగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైళ్ల రాకపోకలు పెరుగుతాయి అంటున్నారు. రైళ్ల సంఖ్యను పెంచుకోవచ్చంటున్నారు. అంతేకాదు గూడూరు నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ కృష్ణా కెనాల్ జంక్షన్ వరకే ఉంది. అయితే ఈ లైన్ విజయవాడ రైల్వే స్టేషన్ వరకు లైన్ పొడిగిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు. గూడూరు నుంచి సి. జంక్షన్ వరకు వచ్చిన లైన్ను మరో 4 కిలోమీటర్లు పొడిగించి విజయవాడ రైల్వే స్టేషన్కు కలపాలి అంటున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీలు ఈ మూడో అంశాన్ని కేంద్రానికి తెలియజేయాలని కోరుతున్నారు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.